హలో అందరికీ. ముందుగా ఒక చిన్న సారీ చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో జూన్ 13th పోస్ట్ చేయాలి యాక్చువల్గా. సో అందుకనేసి మీ అందరికీ సారీ. కొన్ని సిచ్యువేషన్స్లో వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను లేచేసరికి మా అక్క రెడీ అయిపోయింది. ఇంకా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకునింది ఇంట్లో. ఇంకా అలాగే బ్లెస్సింగ్స్ తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంట్లో పెద్ద కూతురికి భక్తి అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఆ రోజు సాటర్డే కదా, సో ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాము. మేము అనుకోనే లేదు అసలు. అక్కడ మా సార్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారు మా అక్క కోసము. ఆ హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేమన్నమాట. అంత బాగా అనిపించింది. ఇంకా ఆఫీస్ దగ్గర ఒక కేక్ అయితే కట్ చేశారు. ఇంకా ఈవినింగ్ ఇంకొంచెం బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆఫీస్లో కొంచెం లేట్ అవ్వడంతో టైం అయిపోయింది. లేట్ అయిపోయింది అనేసి మనం సైలెంట్ గా ఉంటామా? లేదు. ఇంకా ఆఫీస్ నుంచి రాగానే నేను మా సిస్టర్ అయితే బేకరీ దగ్గరికి వెళ్ళిపోయాము. బేకరీకి అయితే వెళ్ళి ఇంకా కేక్ అయితే తీసుకుని వచ్చాము ఇంటికి. మా అమ్మ కూడా మాకు హెల్ప్ చేస్తుంది బెలూన్స్ ఊపుతూ డెకరేషన్స్ కి. అందరికి ఒక డౌట్ ఉంటుంది, నైట్ 12కి ఎవరైతే విష్ చేశారు అని చెప్పేసి. ఆ ప్రశ్న అయితే మీకే వదిలేస్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే చెప్పారని చెప్పేసి. నేనైతే ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. యాక్చువల్లీ మా అక్క బర్త్డే కోసం అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ డ్రెస్ కొనుక్కునే సమయంలో నేను మా సిస్టర్ అయితే సేమ్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మా అక్క బర్త్డే పేరుతో మేము కూడా ఒక డ్రెస్ అయితే ప్లాన్ చేసాము. ఎలాగో అలా మా అక్క బర్త్డేకి మా ఇద్దరికి కూడా డ్రెస్ వచ్చేసింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అంతా బాగుందనేసరికి బ్లాస్టర్ అయితే బ్లాస్టే కాలేదు. అసలు చాలా ట్రై చేశాను నేనే కాదు ఇంట్లో అందరు ట్రై చేశారు, అయినా అవ్వలేదు. సో ఇంకా మేమే దాన్ని బ్లాస్ట్ చేసి మా అక్క పైన అయితే వేసాము. చూడండి చాలా జోక్ అయితే. మీ బర్త్డే ఫంక్షన్స్లో కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా కామెంట్ చేయండి. నేనైతే చాలా ప్రయోగాలు చేశాను, అయినా అది బ్లాస్ట్ కాలేదు. నేనైతే ఆ షాప్ వాళ్ళని చాలా తిట్టుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి కూడా ఇలానే జరిగింది, అందుకే వాళ్ళని అడిగి మరీ తీసుకొచ్చాను, అయినా ఈసారి ఫెయిల్ అయ్యింది.
మేమంతా కలిసి మా అక్క బర్త్డేని ప్లాన్ చేస్తూ ఉంటే మా అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్లో అయితే మా అక్కని చాలాసేపు అయితే ఏడిపించాము కేక్ తేలేదని చెప్పి. అంటే మా అక్క తెమ్మని అయితే చెప్పలేదు, ఎక్స్పెక్ట్ చేసిందనమాట మా దగ్గర నుంచి. కానీ మేము గమ్ముగా ఉంటామా, తేలేదు అని చెప్పి ఆట పట్టించాము. సరే అని చెప్పి సైలెంట్ అయిపోయింది. ఇంకా ఇలా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఖచ్చితంగా తెలిసిపోయింది కేక్ తెచ్చామని చెప్పి. ఇంకా అలా అయితే అందరము మూవ్ ఆన్ అయిపోయాము. ఇంకా బర్త్డేకి అత్త మా మామ కూడా వచ్చారు. ఇంకా చాలామంది అయితే మిస్ అయ్యారు మా ఫ్యామిలీలో. నెక్స్ట్ బర్త్డేకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పిలిచి సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. అందరం కలిసి కేక్ కట్ చేసాము. మొదట్లో కొంచెం బాధ అనిపించిన తర్వాత ఆ రోజు చిన్న చిన్న మూమెంట్స్ని గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా బర్త్డే అయితే అందరి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ అయింది. ఇలాగే ఎప్పుడు మాకు ఇలానే హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా డిన్నర్ కూడా ప్లాన్ చేసి ఈ బర్త్డేని అయితే సింపుల్గా ఎండ్ చేసాము. ఈసారి అనుకున్నంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేకపోయినా ఒక విషయం మాత్రం అర్థమైంది. ఆనందం అనేది పెద్ద పార్టీలు, ఖరీదైన సెలబ్రేషన్స్లో కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళతో కలిసి గడిపే ఒక చిన్న క్షణాల్లో ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఆ అందమైన మూమెంట్స్ని మీకు కూడా షేర్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే మా ప్రతి హ్యాపీనెస్ మీ అందరితో పంచుకోవడమే మాకు చాలా ఇష్టం. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.